డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు, భార్యాభర్తలకు కలిపి 2 లక్షలు. ఈ నెల 19 వరకు ఉన్న బకాయిల వివరాల సేకరణ, రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రొఫార్మా, రుణమాఫీకి రూపొందుతున్న మార్గదర్శకాలు అంటూ చూస్తున్నాం. 30 అంశాలతో ప్రొఫార్మాలో 4 విభాగాలు ఉన్నాయి. అవి PACSల వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, రుణం వివరాలు, రైతుకు సంబంధించి ఇంటి పేరుతో సహా రైతు పూర్తి పేరు, తండ్రి భర్త పేరు, రైతు ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, స్త్రీయా పురుషుడా, జనరల్, SC ST మైనార్టీ చిరునామా సేకరిస్తున్నారు. ఇక 4వ విభాగంలో లోన్ వివరాలు అడిగారు. కస్టమర్ ID నెంబర్, లోన్ అకౌంట్ నెంబర్, టైప్ ఆఫ్ ID నెంబర్, టైప్ ఆఫ్ లోన్, అగ్రికల్చర్ క్రాప్ లోన్ ఆర్ అగ్రికల్చర్ గోల్డ్ లోన్, ఏ విధమైన అకౌంటు, DCCB ఆర్ సీడెడ్ సొసైటీ ఆర్ బ్యాంక్, క్రాప్ లోన్ మంజూరైన తేదీ, అప్పు తీసుకున్న తేదీ నుంచి అసలు మొత్తం వడ్డీ రేటు, 2023 డిసెంబర్ 9 వరకు అసలు మొత్తం, వడ్డీ, ఇతర ఛార్జీలు, మొత్తం అవుట్ స్టాండింగ్ లోన్. అదే క్రమంలో 2024 మే 19 తేదీ నాటికి రైతులపై ఉన్న అవుట్ స్టాండింగ్ లోన్ల వివరాలతో పాటు లోన్ అకౌంట్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, NPA జాబితాలో పడిపోయిందా, స్టాండర్డ్గా ఉందా, రైతు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమిటి, ID నెంబరు ఏమిటి తదితర వివరాలను కూడా ప్రొఫార్మాలో అడగటం గమనార్హం అంటూ చూస్తూ ఉన్నాం. అయితే ఆగస్టు 15 కల్లా నేను రుణమాఫీ చేస్తా అన్నాడు కదా, ఇగో దానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్లు డిసెంబర్ 9వ తేదీ, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9వ తేదీ లోపు ఎవరెవరైతే తీసుకున్నారు లోన్లు వాళ్ళకేనేమో అనేటువంటి డౌట్ ఉన్నది. బట్ చూద్దాం. 15 ఆగస్టును రుణమాఫీకి డెడ్ లైన్గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు. బ్యాంకుల సిబ్బంది ఇప్పటికే ఆ సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. రుణమాఫీ పథకానికి డిసెంబర్ 9నే కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు సోనియా గాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 9నే కొత్త ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ తేదీనే కట్ ఆఫ్ తేదీగా ఎంచుకోవడం ఖాయమని కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు అమలు చేసిన పద్ధతిలోనే రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. అసలు వడ్డీ కలిపి 2 లక్షల లోపు బకాయిలు అయిపోయాయి. ఇగో ఏదో మెలిక పెడతాడని అనుకున్నాం, పెట్టిండు. అసలు వడ్డీ కలిపి 2 లక్షల లోపు బకాయిలు ఎంతుంటే అంతే మొత్తం మాఫీ చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే 2 లక్షల వరకు మాఫీ అవుతుంది, మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. రైతు 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. భార్య లేదా భర్త పేర్ల మీద ఉన్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారు. గత ప్రభుత్వం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీని వర్తింపజేయలేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించి మాఫీని అమలు చేసింది. తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉంది. అంటే రాష్ట్రంలో రైతులు ఎంత మేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారో సమాచారాన్ని సేకరిస్తున్నారు. సో రాష్ట్రంలో రైతులు ఎంత మేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారో సమాచారాన్ని సేకరిస్తారు. ఆ రుణభారం సమాచారం కూడా ప్రభుత్వానికి అందనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాల ప్రస్తావన లేకపోయినా గత కాంగ్రెస్ ప్రభుత్వం తరహాలో పరిమితులతో ఏమైనా బంగారం రుణమాఫీ చేస్తారేమోనని చర్చ జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ పథకం వర్తించదు. డిసెంబర్ 9వ తేదీ కట్ ఆఫ్. 2023 డిసెంబర్ 9వ తేదీ కట్ ఆఫ్ తేదీ అయితే అప్పటి వరకు రైతుల పేర్ల మీద ఉన్న బకాయిలను మాఫీ చేస్తారు. 2023 డిసెంబర్ 9వ తేదీలోపు గత ప్రభుత్వ హయాంలో గత రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఎన్ని పంటల రుణాలు తీసుకున్నా అవన్నీ రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తాయి. ప్రొఫార్మాలో మాత్రం 2024 మే 19 వరకు ఉన్న బకాయిలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ వివరాలను కూడా సేకరించాలని పేర్కొన్నారు. దీంతో 2023 డిసెంబర్ తేదీ వరకు ఉన్న బకాయిలు, 2024 మే 19 తేదీ వరకు ఉన్న బకాయిల లెక్కలను కూడా అధికారులు సేకరిస్తున్నారు అనేటువంటిది క్లియర్గా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. సో ఎట్లా చూసుకున్నా రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రొఫార్మా కానీ, రుణమాఫీకి సంబంధించినటువంటి ప్లానింగ్ కానీ, రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ ఇక ఆల్రెడీ పని స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఎల్లుండి పొద్దుగాల మన ప్రభుత్వం వచ్చేస్తుంది, ఇవాళనే ఓన్లీ మొత్తం అందరు కలిసి లోన్లు తీసుకురండి అనేటువంటిది. సో డిసెంబర్ 9 కనుక కట్ ఆఫ్ డేట్ అయితే డిసెంబర్ 9 తర్వాత తీసుకున్నటువంటి లోన్ల సంగతి ఏందనేటువంటి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. అట్లనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ నిజంగా
నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక చిన్న ఒపీనియన్ అంతే. దీంట్లో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయమే అది. అండ్ రెండో విషయం ఏంటంటే బంగారు నగలు తాకట్టు పెట్టి కూడా రుణం తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా రుణమాఫీ చేస్తేనే మంచిది అనేటువంటిది ఉద్దేశం. రెండో విషయం ఇంకా మూడో విషయం ఏంటంటే ఎట్లా చూసుకున్నా సరే ఒకవేళ 2 లక్షలు దాటినా దానికి రైతులకి మీరు ఆల్రెడీ మాట ఇచ్చారు, సాయం చేస్తామనేటువంటి మాట ఇచ్చారు కాబట్టి రైతులకి ఆ 2 లక్షల వరకు అఫ్కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఉంది, మీ లోన్ ఎంత ఉన్నా సరే 2 లక్షలే రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి మాట ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట కట్టుబడి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తే మాత్రం చాలా వరకు రైతులకి ఇంత సాయం చేసినందుకు ఖచ్చితంగా మేమంతా మీకు కరతాల ధోరణులతో చప్పట్లయితే కొడతాం అనేటువంటి మాట అయితే చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డిని మెచ్చుకునేందుకు ఇంక అంతకంటే ఇంకొక అవకాశం అయితే దొరకదు అనేటువంటిది కూడా ఘంటాపథంగా మనం చెప్పుకోవచ్చు. ఆగని ప్రీ లాంచ్ దందా, నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలు, కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తేస్తున్న వైనం, భూముల కొనుగోలులోనూ గొలుసు కట్టు స్కీములు, మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు, నమ్మి సమిధలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు, రెరా వచ్చిన గత 7 ఏళ్లలో కఠిన చర్యలు కరువు, ప్రజలు మోసపోయాక తీరిగ్గా కేసులు అరెస్టులు, 1-2 నెలల్లోగా అక్రమార్కులు బయటకు, బాధితులు నిలదీస్తే కోర్టులో తేల్చుకోవాలని సలహా అంటూ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం మనం, ఈ రియల్ ఎస్టేట్ సంస్థల మీద, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల మీద రేవంత్ రెడ్డి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది. హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా తెలంగాణలో యాక్చువల్గా గత 10 ఏళ్లలో తెలంగాణలో భూముల విలువలు అంతా కాదు చాలా పెద్ద ఎత్తున పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కూడా రేవంత్ రెడ్డి భూమి విలువలను పెంచాలి అనేటువంటి మాట, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అలాగే ఉన్నా కానీ భూ విలువలు పెంచండి అనేటువంటి మాట అన్నాడు. అదే కానీ జరిగితే మళ్ళీ భూమి రేట్లు పెరుగుతాయి, సామాన్యుడికి అలా కళ్ళ అవుతుంది అనేటువంటిది వాస్తవం. ఇగో ఇక్కడ సామాన్యుడు కడుపు కట్టుకొని మరి సంపాదించుకున్న రూపాయిని ఇట్లాంటి ఫ్రీలాన్స్ల దందాల పేరుతో ఏదైతే హరిస్తున్నారో దీన్ని కూడా, ఈ విషయం పైన కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నదనేటువంటిది చెప్తా ఉన్నటువంటి మాట. రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీలాన్స్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ఫ్రీలాన్స్ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వలవేసి సొంతింటి కలగనే వారిని నిలువున మోసం చేస్తున్నాయి. ఈ మోసాలకు మధ్యతరగతి వారు ఎక్కువగా సమిధలవుతున్నారు. పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునుగుతున్నారు. పలు సంస్థలు ఇలా కోట్లాది రూపాయలు దండుకొని ఆనక బిచానా ఎత్తేస్తున్నాయి. స్థిరాస్తి రంగంలో మోసాలను అరికట్టేందుకు గాను రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2017లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ రెరా నిబంధనలతో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు రెరా ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు అరకొరగానే ఉన్నాయి. తక్కువ ధరకే ప్లాట్ అంటూ ఇటీవల మధ్యతరగతి కుటుంబాల నుంచి 60 కోట్ల మేర వసూలు చేసి బిచానా ఎత్తేసిన భారతీ బిల్డర్స్ రెరా దృష్టిలో పడకపోవడం గమనార్హం. 60 కోట్ల దందా జరిగి ప్రజల దగ్గర నుంచి పైసలు తీసుకుని ఎత్తేసినటువంటి సంస్థ రెరా అప్రూవల్ లేకుండా అసలు ఈ ల్యాండ్లు